హాయ్ మామ, అందరికీ నమస్తే. నేను మీ ట్రావెల్ పాలకొల్లు అబ్బాయిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పాలకొల్లు టు విజయవాడ అయితే వెళ్తున్నాం మనం. ఇది వచ్చేసి పాలకొల్లు రైల్వే స్టేషను. ఈ పాలకొల్లు రైల్వే స్టేషన్కి మొత్తం 3 ప్లాట్ఫారమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఇంకోటి అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఆన్ వేలోనే ఉంది. చూడండి మామ, జనం అయితే ఎంత ఉన్నారు. ఈ మూల నుంచి అమ్మలు ఫుల్గానే ఉన్నారు. భారత్ షిక్ ఉంది అలా. మనమైతే ప్లాట్ఫామ్ 2లో అయితే ఉన్నాము. మనం ఎక్కబోయే ట్రైన్ వచ్చేసి నర్సపట్టు గుంటూరు అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ నెంబర్ 17282. ఈ ట్రైన్ నర్సాపురాన్ని 6:15 స్టార్ట్ అయ్యి గుంటూరు వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 12 అయితే అవుతుంది. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 2లోకి అయితే వచ్చేది. ఇదైతే ఆన్ టైంలోనే ఉంది. ఇప్పుడు 6:25 అవుతుంది. ఇప్పుడు మొత్తం ఖాళీగా ఉన్నాయి. పాలకొల్లు ఎక్కేటప్పుడు మ్యాక్సిమం ఫ్రంటే ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే నర్సాపురాన్ని ట్రైన్ రివర్స్లో పెడతాం వల్ల అందరూ వెనకాల ఎక్కుతారు. ఫ్రంట్ మ్యాక్సిమం ఎవరు ఉండరు. ఫ్రంట్ ఉండడానికి ట్రై చేయండి. ఈ ట్రైన్ పేరుకి ఎక్స్ప్రెస్ కాకపోతే అన్ని చిన్న స్టేషన్లో కూడా అవుతానే వెళ్తుంది. చూడండి, ఇప్పుడైతే మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ అయిపోయింది. అందరూ అయితే ఎక్కేసారు. ఈ ట్రైన్ ఈ స్టేషన్లో 2 minutes అయితే స్టాప్ ఉంటుంది. ఈ ట్రైన్ మొత్తం ఆగే స్టాప్లు వచ్చేసి 22 మా సోర్స్ టు డెస్టినేషన్ కలిపి. ఈ ట్రైన్ మొత్తం 178 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది. మన ట్రైన్కి అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. చూడండి, లోపల కూడా ఫుల్ అయిపోయింది అనుకున్నాను. ఫుల్ ఏమి అవ్వలేదు, ఖాళీగానే ఉన్నాయి. ఇంకానే మనకైతే సింగిల్ సీట్ అయితే దొరికింది. అది కూడా చాలా దరిద్రంగా ఉంది. ఎందుకు తర్వాత వీడియో చూద్దరు మీరే. ఇప్పుడైతే మనం అయితే పాలకొల్లు అయితే బాయ్ చెప్పేద్దాం. పాలకొల్లు అయితే వెళ్ళిపోతుంది. దీని నెక్స్ట్ స్టాప్ వచ్చేసి లంకలగూడూరు. ట్రైన్ లంకలగూడూరులో కూడా అయితే వచ్చేసింది. మన ట్రైన్ ఆన్ టైంలోనే ఉంది. ఈ లంకలగూడూరు అయితే చిన్న స్టేషను. జనం అయితే తక్కువ ఉంటారు. ఫ్రైడే అయితే ఎక్కువ ఉంటారు, ఎందుకంటే దూరం వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇక్కడ నుంచి. ఎందుకంటే వీకెండ్స్ కదా. చున్న అదిగో జనం కూడా బాగా తక్కువ ఉన్నారు. ఈ ట్రైన్కి ఇక్కడ వెయిటింగ్ టైం వచ్చేసి 30 to 40 seconds మాత్రమే ఉంటుంది. అందుకు మించి ఎక్కువైతే ఉండదు, ఎందుకంటే జనం తక్కువ కాబట్టి. ఇక్కడ కూర్చున్నాడు కదా ఆయన టికెట్లు ఇచ్చేవాడు. ఇక్కడైతే ప్రత్యేకంగా ఉండదు. చూద్దాం, అటు పక్క వెళ్ళి స్టేషన్లో ఏమన్నా చూద్దాం. ఇది మమ్మ టికెట్లు ఇచ్చేది కూడా మొత్తం క్లోజ్ చేసి ఉంది. ఇదైతే వీరవాసం రైల్వే స్టేషన్ అమ్మ. వీరవాసం మీద వచ్చేస్తాం మనం. మనకి ఇది ఎన్ని లైన్లు ఉన్నాయి చూడండి మన కిటికీకి అయితే. స్టేషన్లో అయితే క్రౌడ్ అయితే బాగానే ఉంది అమ్మ. చాలా మంది ఎక్కుతున్నారు. చూద్దాం ఎంత ఫుల్ అవుతుంది తర్వాత. ఇప్పుడైతే సంరక్షణ మీద వచ్చింది అమ్మ. ఈ స్టేషన్ ముందు ఒకటి అయితే గమనించరా? గమనించే కామెంట్లు అయితే చెప్పండి ఏంటది అనేది. సంరక్షణ తర్వాత నెక్స్ట్ వచ్చేసి భీమవరం జంక్షన్ మామ. ఇప్పుడైతే మనం భీమవరం జంక్షన్ అయితే వచ్చాము. ఇది వచ్చేసి భీమవరం టౌన్ అయితే మమ్మ. చూడండి రష్ ఎంత ఉందో. వెళ్తాను ఉంటూనే ఉన్నారు. వీళ్ళందరూ మ్యాక్సిమం విజయవాడ గుంటూరు కడదాకి వెళ్ళే వాళ్ళే. ఎంత ఫుల్గా ఉందో. ఇక్కడే మొత్తం ఫుల్ అయిపోయేలా ఉంది మన ట్రైన్ మొత్తం. స్టేషన్ కూడా బాగానే చిన్నది మా అమ్మ. ఇక్కడ ఓన్లీ ప్యాసింజర్లో అవుతుంది. ఈ ట్రైన్ వచ్చి ఇదివరకు అయితే ప్యాసింజర్కి నడిచేది మా అమ్మ. ఇప్పుడైతే దీని పేరుగా ఎక్స్ప్రెస్ కింద మార్చారు అంతే. అయినా ప్యాసింజర్లోనే నడుస్తుంది. ఇప్పుడు టైం చూసారా 8 అయితే అయింది. ఈ స్టేషన్ వచ్చేసి పొట్టల చెరువు మా అమ్మ. ఇక్కడైతే పెద్ద జనం ఏమి ఎక్కలేదు. ఒక 5-10 మంది ఎక్కువ ఉంటారు. బాగా చిన్నది స్టేషను.
ఇప్పుడు వస్తుంది కదా మమ్మ, ఈ ట్రాక్ వచ్చేసి మచిలీపట్నం నుంచి అయితే వస్తుంది. ఇది ఇక్కడ గుడివాడ వెళ్ళేదే. మనం కూడా తర్వాత ఆ లైన్లో అయితే కలిసిపోతాం మనం గుడివాడ వెళ్ళేలోపు. మనమైతే ఇప్పుడు గుడివాడ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇందుపల్లి అయితే వస్తుంది. ఇక్కడ ఇదిగో ఇందుపల్లి అయితే వస్తుంది. మనం ఈ స్టేషన్ వచ్చేసి రామవరపురం అమ్మ. ఇక్కడైతే చాలామంది అయితే దిగిపోతున్నారు. సగం ట్రైన్ పైన ఇక్కడైతే ఖాళీ అయిపోయింది. చూడండి ఎంతమంది దిగుతున్నారు. ఈ దిగిన వాళ్ళందరూ మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళు. ఇప్పుడు ఎంత రోడ్ దిగిందో. మమ్మీ ఇందాక రామవరపురంలో దిగారు కదా మమ్మ, అదే జనం అంతే మంది ఇక్కడ కూడా దిగుతారు. ఇది వచ్చేసి మధురా నగరం. ఇక్కడ కూడా అలాగే దిగుతున్నారు మమ్మ. చూడండి ఎంతమంది దిగుతున్నారు. మా అమ్మ ఫైనల్లీ మనమైతే విజయవాడ వచ్చేసింది మన ట్రైను. ఇప్పుడైతే 40 minutes లేట్ ఉంది మన ట్రైను. స్టేషన్లోనే ఎక్కువసేపు ఉంచేస్తాను మమ్మీ. ఎక్కడ పడితే అక్కడ నడుపుతుంది. అయితే బాగా నడుపుతున్నాడు. కానీ ఇప్పుడు మనమైతే దిగిపోదాం అమ్మ. చూడండి ఇక్కడ కూడా బాగా రష్ దిగుతున్నారు. మ్యాక్సిమం ఇక్కడ అందరూ విజయవాడ గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మనం కూడా గుడికి వెళ్తున్నాము. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి నర్సపట్టు గుంటూరు, గుంటూరు డోన్ అయితే వెళ్తుంది. చూడండి మమ్మ, గొడవ అయితే జరుగుతుంది ఇక్కడ. పెద్ద గొడవ. మనం అక్కడి నుంచి అటైపు వెళ్ళకుండా ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళకుండా డైరెక్ట్ మనం స్ట్రైట్గా వచ్చేస్తున్నాం. ఇక్కడ నుంచి అయితే ఆటో వాళ్ళు అయితే రెడీలో ఉంటారు మమ్మ. అక్కడ మనమైతే ఆటో ఎక్కేసి గుడికి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసి మనం కింద రేవ్ అయితే ఉంటుంది కదా, ఆ రేవ్ కాడికి వెళ్ళి కాల్ కడుక్కుని అయితే మనం అప్పుడు వెళ్దాం గుడికి. మా అమ్మ మనల్ని అయితే కృష్ణారావు కూడా అయితే దింపేశారు. ఆటో అన్న అయితే అందరి దగ్గర 20 రూపీస్ అయితే తీసుకున్నారు మినిమం ఛార్జ్. మామూలుగా అయితే అడగండి 20 కానీ. ఇది చూడండి మా ఫ్రీ బస్. ఇది కొండపైకి వెళ్ళేది. అది కూడా ఫుల్ రష్గానే ఉంది. దసరా అయితే స్టార్ట్ అయిపోయింది కదా మా, అందుకని ఇంతమంది రష్ అయితే ఉన్నారు ఇక్కడ. కింద స్నానం చేయడానికి అయితే లేదు. పైపులు కనిపిస్తున్నాయి కదా, ఆ పైపుల్లోనే స్నానం చేయాలి. మనమైతే కాల్ కడిగిన అయితే గుడికి అయితే స్టార్ట్ అయిపోతాం. మనమైతే కింద నడిచి అయితే వెళ్తున్నాం అమ్మ. కింద నుంచి అయితే వే ఉంటుంది. మనం కరెక్ట్గా కాల్ కడుక్కున్నాం కదా, దాని ఆపోజిట్కి వెళ్తే అక్కడి నుంచి అయితే రైట్ తిరగాలమ్మ. రైట్ అయితే వెళ్ళి వచ్చేస్తాం మనం డైరెక్ట్గానే. దసరా అయితే స్టార్ట్ అయిందన్నాం కదా మమ్మ, అందుకని ఆడావిడ అంతనే. చూడండి ఎన్ని కడుతున్నారో కొత్తగానే. పైన కనబడుతుంది కదా మమ్మ, అక్కడికే మనం వెళ్ళాలి. ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి మనం. ఇప్పుడు హ్యాండిక్యాప్ట్ వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అయితే లిఫ్ట్ ఉంటుంది మమ్మ. సార్ అడగని వాళ్ళు అయితే పంపిస్తారు లిఫ్ట్ మీద డైరెక్ట్ పైకి. నడవక్కర్లేదు ఇంకా. చూడండి మమ్మ, జనం అయితే ఎంతమంది ఉన్నారు. ఇంకా దసరా వచ్చేటికి ఇంకా ఎక్కువ రష్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ ఫోన్లో అయితే వెళ్ళలేమమ్మ పైకి అయితేనే. చూసుకోండి, మనకైతే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకి ఇలా ఫోన్ తీస్తుంటేనే కేకలు వేస్తాను మా వాళ్ళు. అస్సలు తినేయట్లేదు ఫోను. ఇదిగో మా ఫుల్ అయితే చూపిస్తున్నాను గుడి. అయితే ఇప్పుడైతే దర్శనం అయిపోయింది కదా, అన్నదానానికి అయితే వెళ్ళిపోతాం అమ్మ. ఇక్కడైతే కింద డైలీ పెడతారు ఇక్కడ, చూసుకోండి.
మన దర్శనం అయిపోయింది, వచ్చేసాం కిందకి. ఇంకా లడ్డు అయితే తీసుకుని మనం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. మనం నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి అయితే వెళ్తున్నాం అమ్మ. అదైతే నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది మనకి వీడియో. చూడమ్మ, ఇదంతా సెల్ ఫోన్లోనే చెప్పులు స్టాండ్ పెట్టుకోవడానికి ఎంత రష్ ఉన్నది ఇక్కడే. చెప్పులు అయితే ఫ్రీ మమ్మ, అడగండి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా చూస్తాను మమ్మీ. ఇదైతే నాకు ఇప్పటికీ తెలియదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఏంటనేది అది. ఇక మన ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, ఇటు నుంచి అయితే మంగళగిరి వెళ్తుంది. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. నడిచైతే వస్తుంది నేను ఇక్కడ దాకా. అయితే ఇక్కడి నుంచి ఆటోలు ఉంటాయి అన్నారు. ట్రైన్ చూడమమ్మ, అక్కడ ఆపేసాడు, బెల్ల ఉంది అక్కడ.